మంత్రి గారు ఓట్ చేసుకుని చెప్పాలి. అధ్యక్ష మంత్రి గారు అన్నీ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాలేజీకి వెళ్ళారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రజలకు చైతన్యపరిచారు అని చెప్పి అన్ని విషయాలు చెప్పారు. అధ్యక్ష, నేను అంగీకరిస్తున్నాను. అధ్యక్ష, మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసిపోయారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి, 23 సీట్లు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి సాక్షాత్తు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకవేళ నా మాటలు అబద్ధమైతే మీరు ఎప్పుడు తెరలో చూపిస్తారు, చూపించమని నెంబర్ 1 ప్రశ్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అతి ప్రధానమైనటువంటి క్వశ్చన్ అధ్యక్ష, అతి ప్రధానమైనటువంటిది షెడ్యూల్ 9 and 10 అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీరు ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చారు. హైకోర్టులో అధ్యక్ష, ఒక రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి మంత్రిగా ఉండి హైకోర్టులో కొట్టేసినటువంటి కేసు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. దాని జోలికి కూడా నేను పోవడం లేదు అధ్యక్ష. ఈరోజు 9th 10th షెడ్యూల్స్ అధ్యక్ష, ఈరోజు నేను స్ట్రైట్గా నేను ఎవరిని విమర్శించదలుచుకోవాలి. 9th 10th షెడ్యూల్స్లో 9th షెడ్యూల్లో 89 సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి గుర్తులేదు 5-6 పర్యాయాలు గౌరవ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు సమావేశాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మన మంత్రి గారు ఇప్పుడు సమాధానం ఏం చెప్పారంటే 69 అంశాలకి అవగాహన ఒప్పందం అయింది, అది రేపో ఎల్లుండో తేలుతుందన్నారు. దయ ఉంచి ఏ 69 అంశాలు కేసీఆర్ గారితో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఎన్ని సమస్యలకి పరిష్కారం దొరికిందో చెప్పమని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవనాలన్నీ వదిలి విడిచిపెట్టారు, అవి తూర్పు పెట్టేస్తున్నాయి, అవి కరెంటు బిల్లులు కట్టడం లేదని ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. మేము కూడా మీ అంత తెలివైన వాళ్ళం కాదు. మేము ఎందుకు ఆ భవనాలు ఉంచామంటే ఈరోజు అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు మనకి సాక్షాత్తు 1,97,000 కోట్లు విలువ గల ఆస్తులు 9th షెడ్యూల్ ఉన్నాయి అధ్యక్ష. 1,97,000 కోట్లు 9th షెడ్యూల్ ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, షీలాబేడి కమిటీ చెప్పింది. 10th షెడ్యూల్స్లో దాదాపుగా 1,37,000 కోట్లు ఆస్తులు రెండు రాష్ట్రాలు పంచుకోవాలి అధ్యక్ష. మాకు చాలా సందర్భాల్లో కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణలో 3 మంత్రులతోని, ఆంధ్రాలో 3 మంత్రులతోని గవర్నర్ గారు కమిటీ వేస్తే 5-6 పర్యాయాలు వెళ్ళి మాకు అసెంబ్లీ ఇవ్వండి, సెక్రటరియట్ ఇవ్వండి అంటే మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమి లేదు, మీరు ఈ 2 విషయాలు తేల్చండి. మీరు తేల్చడం లేదు. సాక్షాత్ అధ్యక్ష ఇంకొక మాట, మరి మంత్రి గారి దృష్టికి అధికారులు తెచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, హైయర్ ఎడ్యుకేషన్లో మనకి డబ్బులు ఇవ్వమని చెప్పి అధ్యక్ష సాక్షాత్తు సుప్రీంకోర్టు అధ్యక్ష ఇమీడియట్గా తెలంగాణలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులన్నీ కూడా ఆంధ్రాకు బదలాయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా సరే ఆ ప్రభుత్వం వెళ్ళలేదు అధ్యక్ష. ఇవన్నీ చెప్పాం, మీరు అన్నీ మాట్లాడొద్దు, ముందు భవనాలు ఇవ్వమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది, మీరు ఇవ్వండి, మీరు మాకు తేల్చండి, హైయర్ ఎడ్యుకేషన్ తేల్చండి. ఈరోజు అధ్యక్ష ఎంత బాధ అనిపించిందంటే సుమారు 300 మంది అధ్యక్ష మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యుత్ ఉద్యోగస్తులు అధ్యక్ష ఆఫీస్కి వెళ్తే తలుపులు తీయలేదు, రోడ్ల మీద కూర్చున్నారు. కనీసం ఆ ఉద్యోగస్తులకైనా మీరు లోపలికి తీసుకొని జీతాలు ఇవ్వండి అంటే కనీసం పత్తా చేయలేదు అధ్యక్ష. అంత ఇన్సల్ట్కి గురైతే మీరు మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరు అయిన వెంటనే కనీసం శాసనసభలో చర్చించలేదు, కనీసం కొంతమందితో మాట్లాడలేదు. ఫస్ట్ సమావేశంలో మేము భవనాలన్నీ ఇచ్చేస్తున్నామని మీరు చెప్పారు అధ్యక్ష. ఓకే, ఇచ్చేవచ్చు. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఇన్ని భవనాలు ఇచ్చారు కదా, 1 పైసా అంటే 1 పైసా మన రాష్ట్రానికి వచ్చిందా? వస్తే చెప్పమని సూటిగా మంత్రి గారికి అడుగుతున్నాను. లేకపోతే 65 అంశాలకి అవగాహన ఒప్పందం అయిందన్నారు. ఏ అంశాలు 65 అంశాలు ఏ అంశాలు ఒప్పందం అయ్యాయి? ఒప్పందం అయితే ఎప్పుడు లోపు బదలాయిస్తున్నారు? దీనివల్ల మన రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది? ఈ విషయాలన్నీ గౌరవ మంత్రి గారు చెప్పాలి తప్ప ఎప్పుడు పాతదే అధ్యక్ష. 6 మాసాలు 5 మొదటి అసెంబ్లీలో తిట్టారు,
రెండో అసెంబ్లీలో తిట్టారు. 6 మాసాలైనా సరే ఇంక మాకే తిడుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు నమ్మలేదు, వాడగొట్టారు, మీకు గెలిపించారు, 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ వెళ్తున్నారు అధ్యక్ష. ఇంకో మాట, ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు, ఢిల్లీలో గంటలు ఉంటున్నారు. ఏ మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తున్నారా లేకపోతే దేనికి వెళ్తున్నారు అది కూడా తెలియడం లేదు అధ్యక్ష. దయ ఉంచి మేము ఒకటే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం 22 స్థానాలు ఇస్తే మేము ప్రత్యేక హోదా తెస్తామని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు